బెంగాలీలు ఓట్లతో సునామీ సృష్టించారు. స్వతంత్ర భారత్లోనే అత్యధిక పోలింగ్ నమోదు చేశారు. 2 దశల్లో కలిపి మొత్తం 92.47% పోలింగ్ నమోదు కావడం ఇది ప్రజాస్వామ్య పండుగ అని, ఇది బెంగాల్కే గర్వకారణమని అంటోంది ఈసీ. బెంగాల్, తమిళనాడు సహా మిగతా రాష్ట్రాల్లో ఓటర్లు పోటెత్తడం వెనుక ఈసీ కృషి ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంచనాలు సర్వే సంస్థలు, రాజకీయ విశ్లేషకులు తలమునకలయ్యారు. కానీ ఈ ఎన్నికల్లో పార్టీల గెలుపు కంటే ముందు ఈసీ గెలుపు గురించి చర్చ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ పోలింగ్లో రికార్డులు బద్దలయ్యాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అత్యధిక పోలింగ్ శాతం జరిగిన ఎన్నికలుగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రికార్డుల్లోకెక్కాయి. బెంగాల్లో 2 దశల్లో కలిపి రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 92.47% నమోదైంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బెంగాల్లో ఇదే అత్యధిక పోలింగ్ శాతమని ఈసీ చెప్పింది. గతంలో 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ 24.72% జరిగిందని ఎన్నికల సంఘం తెలిపింది. బెంగాల్లో 92% పైగా పోలింగ్ నమోదు కావడంపై సిఈసి జ్ఞానేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఓటర్ల ఉత్సాహభరితమైన భాగస్వామ్యం అద్వితీయమని, ప్రజాస్వామ్య పండుగ పశ్చిమ బెంగాల్కు గర్వకారణమన్నారు. బెంగాల్లోని ఉత్తర, నైరుతి ప్రాంతాలలో విస్తరించి ఉన్న 152 స్థానాలకు పోలింగ్ జరిగిన మొదటి దశలో ఓటింగ్ 93.19%గా నమోదైంది. 2వ దశలో దక్షిణ బెంగాల్లోనే 142 స్థానాల్లో పోలింగ్ జరగగా ఓటింగ్ శాతం రికార్డు స్థాయిలో 92.47%కు చేరింది. ఈ 2 దశలను కలిపి చూస్తే బెంగాల్లో 92.83% ఓటింగ్ నమోదైందని వెస్ట్ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మనోజ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. Let us see final figure কি আসছে, क्योंकि এটা কম্পিটিশন ছিল। ফেজ 2 লোক বললেন যে ফেজ 1 যদি করতে পারবে তো আমরা কেন করতে পারবো না। তো প্রায় যেটা আছে আশা করি 93 या ওর কাছে হবে। जो ফিগার আসবে ওটা 2-4 ঘন্টা পরে আসবে, যখন সব ডিসিআরসিতে ফিরে আসবেন। জিনিস দেখা গেছে কি ইভেন ইন ক্যালকাটা এখানে যে ভোটিং পার্সেন্ট হয়েছে এটা হিস্টোরিক হয়েছে। 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో పురుషుల కంటే మహిళలే అధిక సంఖ్యలో ఓటు వేశారు. భారత ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం 2 దశలలో కలిపి 93.24% మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 91.74% పురుష ఓటర్లు ఓటు వేశారు. ఒక్క వెస్ట్ బెంగాల్ మాత్రమే కాదు, తమిళనాడు సహా మిగతా రాష్ట్రాల్లోనూ భారీ పోలింగ్ కి ఎస్ఐఆర్ ఎఫెక్ట్ తో పాటు ఈసీ తీసుకున్న చర్యలు కూడా కారణంగా కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా 2025 నవంబర్ నుంచి ఓటర్ల జాబితాను నవీకరించడానికి, తప్పులను సరిదిద్దడానికి, నకిలీ లేదా మరణించిన ఓటర్లను తొలగించడానికి ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. దీనివల్ల సుమారు 23 నుంచి 90 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. పోలింగ్ పెంచడం కోసం తాము తీసుకున్న చర్యలు ఫలితాలిచ్చాయని ఈసీ గణాంకాలు విడుదల చేసింది.